లోకంలో కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి. ఈ మధ్య మగపిల్లలకు ఒక ఫ్యాషన్ వచ్చింది. ఫ్యాషన్ ఏంటో చెప్పనా? మొత్తం కన్నాల ఫ్యాంట్ వేయడమే వీడి ఫ్యాషన్. వీడి ఫ్యాషన్ తగలయ్యా. మా రోజుల్లో చిరిగిపోయి నిక్కర్ వేసుకొని స్కూల్కి పోతే మా మేస్టర్ చిరుగులో వేలు పెట్టి నిక్కర్ చింపేసి పోస్ట్ ఆఫీస్ నిక్కర్ వేసుకొచ్చాడు, పోరా స్కూల్కి వచ్చామని గెట్టేసేవాళ్ళు టీచర్లు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసునా? వింటున్నారా లేదా? కన్నాల ఫ్యాంటే పెద్ద ఫ్యాషన్ అయి కూర్చుంది. ఏంటి మా అబ్బాయిల గురించి చెప్తే అమ్మాయిలు తెగనవుతున్నారు. మీ సంగతి చెప్పనా? మిమ్మల్ని వదిలేస్తే బాగోదు, అస్సలు న్యాయం చేసినట్టు కాదు. మీ గురించి కూడా చెప్తాను. మీకే మైదా రోగం వచ్చిందర్రా ఆడాలకు. ఇలాగ ఈ జబ్బుకొక్క అన్నం, ఇలాగ ఈ జబ్బుకొక్క అన్నం, ఇలాగ వీపుకొక్క అన్నం. ఏమిటమ్మంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంట. నీ బ్లౌజ్ తగలయ్యా. ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే అది వేశ్య. సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఎక్స్పోజింగ్లు చేస్తారు ఒళ్ళు చూపించుకోవడానికి. వాళ్ళ గుడ్డ ముక్కలు అలా కొట్టుకుంటారు. నీకే మైదా రోగం వచ్చిందే అక్క, జబ్బల కన్నాలు బ్లౌజ్ చేసుకుని ఊరెంబడి తిరుగుతావు. ఏది నీ ప్రత్యేకత? లోకస్తుల ఫ్యాషనే నీ ఫ్యాషన్ అయ్యింది. మా తమ్ముళ్ళేమో చిరుగులు ప్యాంట్ వేశారు, నువ్వేమో చిరుగులు బ్లౌజ్ వేస్తేవి. ఏం పెద్ద తేడా ఉంది? మీరు మేము ఒకటే. ఈ మధ్య మా కుర్రగాలకి ఏమొచ్చిందో మైదా రోగం. కానీ ఇలాగ ఇడ్డెక్కించుకుంటున్నాడు, ఇలాగ ఇడ్డెక్కించుకుంటున్నాడు, వెనకాల కూడా కొంచెం కొట్టించుకుంటున్నాడు, మధ్యలో పావురొట్టులో ఎగురుతుంది కొంచెం జుత్తు. ఏమిట్రా తమ్ముడి ఫ్యాషన్ అంటే విరాట్ కోహ్లీ అని అన్నాడు ఒకడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడి డబ్బులు గడిస్తున్నాడు, నువ్వేం గడిస్తున్నా వల్లకాడు. అమ్మా నాన్న కష్టపడిందంతా ఖర్చు పెట్టిపోతున్నాడు. ఈడేమో మొత్తం కొట్టించుకుని కొంచెం ఉంచుకుంటే మీ ఆడపిల్లలు మీరు తక్కువ తిన్నారా? చక్కగా జుత్తుంది, జడేసుకుని శుభ్రంగా కనబడొచ్చు కదా. ముందు పీక్కుంటుంది పప్పి కుక్క. మంచిగా ఉన్న జుత్తును ముందుకు పీక్కుంటారు, పప్పి కుక్క చూడండి ముందుకు జుత్తు పడుతుంది. అలా తయారవుతున్నారు ఆడాళ్ళు. లోకస్తుల ఫ్యాషన్లు అండి. మన ఫ్యాషన్లు అయ్యా ఏంటి? ఏమి ప్రత్యేకించబడ్డామని చెప్పండి. అబ్రాము ఆ పాడు సాంప్రదాయాల నుంచి వేరయ్యాడు, బంధువుల భద్రత నుంచి వేరయ్యాడు, నాయనిచ్చే చిన్న ఆస్తి నుంచి వేరయ్యాడు, దేవునిచ్చే పెద్ద ఆస్తికి వారసుడయ్యాడు. దేవుడే తనకు భద్రతగా మారిపోయాడు. దేవుడు కొత్త సాంప్రదాయాలు అబ్రాముకు నేర్పించాడు. వేరవ్వకుండా ఆశీర్వదించబడ్డమవదు. ఇప్పుడు మీతో చెప్తున్నాను, ఏం వేరయ్యాం చెప్పండి? యేసు ప్రభు నమ్మాం. లోకస్తులు ఎట్లుంటారో మనం అట్లనే ఉన్నాం. వాళ్ళ నమ్మికలు మన నమ్మికలు ఒకటే, వాళ్ళ ఆచారాలు మన ఆచారాలు ఒకటే, వాళ్ళ ఫ్యాషన్లు మన ఫ్యాషన్లు ఒకటే. ఏం ఆశీర్వదించబడతాం చెప్పండి ఇప్పుడు?